వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కూరకి ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఒకసారి అయిపోయాను, చల్లారిపోయి మిక్సీ పట్టుకుందాం. చికెన్ కూరకి ఉల్లిపాయ మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు కూర వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను, ఆయిల్ వేడెక్కింది. ముందు చికెన్ వేసుకుందాం. చికెన్ అయిపోయింది. మసాలా వేసేసుకొని ఉప్పు, పసుపు, చికెన్ మసాలా పొడి, మనం పెట్టుకున్న ఉల్లిపాయ, కారం వేయట్లేదు, ఎండుమిర్చి వేపి చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది కూర. మూత పెట్టుకుని సన్నగా మగ్గ పెడదాం. కొద్దిగా ఎసరు పోసుకొని వాటర్ పోసుకొని ఎక్కువ పొయ్యిలో కొంచెం సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత వేసుకొని సన్నగా మగ్గ పెడితే కూర చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టేసి వేసి మూతేసేసుకుందాం. కూర ఉడికిపోయిందేమో చూసుకుందాం. ఉడికిపోయింది కూర, ముక్క కూడా మెత్తగా మగ్గిపోయింది. మెత్తగా ఉడికిపోయింది ముక్క. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. నూనె కూడా బాగా తేరింది. ఉల్లిపాయ, ఎండుమిర్చిల నూనెలో వేపుకొని వండుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. అన్నం పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఉడికిపోయింది కదా. ఈ బియ్యం పాయ బియ్యం, స్వర్ణ బియ్యం చాలా మంచిది. ఇవి సోనా కూడా దొరుకుతాయి. ఇవి రైస్ షాప్లో దొరుకుతాయి. ఈ అరుగుదల చాలా మంచిది. అన్నం వండుకొని చికెన్ కూర రెడీ అయిపోయింది. వేడివేడిగా ఈ రైస్ చికెన్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.